మీరు ఇండస్ట్రీకి రాకముందు గ్యాంగ్స్ మెయింటైన్ చేసేవారంట. అంటే మీరు ఇంత కమెడియన్ ఆర్టిస్ట్గా రైటర్గా ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నారు కదా, ఒక 5 లక్షలు లేకుండా ఉన్నారా మీరు? రామోజీరావు దగ్గర కూడా 5 లక్షలు ఉండకపోవచ్చు. ఏంటి నిజంగానే వర్మ గారికి నిజంగా మర్చిపోతారా, లేకపోతే ఆయన ఏంటి మీరు దగ్గరగా ట్రావెల్ చేశారు కదా ఆయనతో, ఏంటి? వాడు ఇంగ్లీష్ మీడియం. మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా అంటే గొప్ప రచయితను కాదు, మీ కంపెనీ బాగుంటుందని. మీదే నాకు కూడా చాలా గొప్ప. ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన ఒక జాతికి సంబంధించిన వాడు. షెడ్యూల్ ప్రారంభం శివాఢ్యంగ్ అని చేయంతో ఒక పెద్ద బోర్డు నా పేరు లేదు. నేను కాదు, వర్మతో సినిమా చేసిన ఎవడు ఏ క్రెడిట్ తీసుకోవడానికి లేదు, అన్నీ హాయి చెప్తాను. ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ శ్రవంతి మూవీస్, బికాజ్ ఐఎమ్ ప్రొఫెషనల్ రైటర్. లేడీస్ టైలర్ కదా, నేను అక్కడ రాసుకుని ఇక్కడికి ఎట్లా చెప్తే ఇంకో కంపెనీకి ఎట్లా బతకాలను అసలు అట్లా? అసలు మన సినిమాలో కథ ఉందా సార్ అన్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణని మర్చిపోవడం అనేది అది ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నాకు తెలిసి 90% సత్యాలు. అతను ఏం చెప్పాడు అది సత్యం. అది అంటే ఇప్పటి వరకు ఇది రివీల్ చేయని సత్యం ఏంటి? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, కులరహిత సమాజం అది ఇది అన్నారు కదా, కానీ మీ మీద ఉన్న ఒక పెద్ద అలిగేషన్ ఏంటంటే భరణి గారు తన కమ్యూనిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పకుండా చెప్పాల్సిన విషయం. మీరు ఒక స్టేజ్లో కోట శ్రీనివాస్ గారికి అతనికంటే నేను గొప్ప నటుని అవ్వగలను అనే కాంపిటీటర్గా ఫీల్ అయ్యారు. భరణి, ఆకాశం నువ్వు వేస్తున్నావు కదా, వెయ్యకు. ఎందుకు సార్ నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు ఆ వేషం? వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు. అంజా కొడక, నాకు అర్థమైంది. రాళ్ళపల్లి గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఆయనకి ఎంత శిష్యులో నాకు తెలుసు. ఆయనకు తీర్చుకోవాల్సినంత రివర్స్ ఆయనకి ఇవ్వలేరు తనికెళ్ళ బర్ని గారు, అదొకటి ఉంది ఆయన మీద. ఎంతవరకు నిజము? నేను రాళ్లపల్లి గారి పేరు కొట్టేసి సవాల్ ఫోటోగ్రాఫర్ కోయేవాడు, రాళ్లపల్లి సవాల్ ఫోటోగ్రాఫర్ ధమ్ అని రాసి మళ్ళీ లిస్ట్ ఇచ్చా. ఆయన ఇలా చూసి, అన్నం తిన్న ఇంట్లో ఇదే మరి గురువు గారు ద్రోహం చేయడం అంటే ఇదేనే. అవమానించదలుచుకుంటే ఎల్వి ప్రసాద్ లాంటి ఏజ్డ్ ఉన్నవాడిని, బాగా ప్రతిభావంతుడైన అలాంటి వాళ్ళని అవమానించు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నీ మీద కక్ష తీర్చుకోలేరు. నాలాంటి కుర్రాళ్ళని అవమానించాలనుకో, కసి కట్టుకున్న కొడక. చాలా సాంప్రదాయకమైన కుటుంబం అండి. అన్నీ అందుబాటులో ఉండి వైరాగ్యంలో ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. ఆ స్టేటస్ మీకు ఎలా సాధ్యమైంది? నీలకంఠే సుశిరముపై నీళ్లు జల్లి పత్రిన వాడు ఇసుమంత పరవైచు కామధేనువు వానింటి గాడి పసరం అల్ల సురశాకి వానింటి మల్లె చెట్టు. శివ అన్నప్పుడు గుండెలో నీళ్లు రాలి, కళ్ళల్లో నీళ్లు రావాలి. ఎందుకురా నీ అమ్మ భక్తి వేస్ట్. మీ నాన్నగారితో ఏంటి అంత అనుబంధం మీకు? మా నాన్న మొత్తం క్యారెక్టరేషన్ టప్ ఎలా చెప్పగలను అంటే, ఎన్నో బాంధవ్యాల్ని కుట్టి సూదిలా జారిపోయాడు నాన్న.